ఈరోజు చూసినట్టయితే స్టాక్ మార్కెట్ అరౌండ్ నిఫ్టీ చూసినట్టయితే 1% దాకా 0.5% దాకా పెరిగింది ఈవినింగ్ టైం క్లోజింగ్ టైంలో కల్లా. సో నా పోర్ట్ఫోలియో వచ్చేసి ఓవరాల్గా అన్నీ కలుపుకున్న తర్వాత 1% దాకా పెరిగింది. అరౌండ్ 259 రూపీస్ ప్రాఫిట్ కనిపిస్తుంది. సో మోస్ట్లీ ఇక్కడ హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ 250 వచ్చేసి 1% పెరిగింది. మీరు చూసినట్టయితే 117 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తుంది. అండ్ కళ్యాణ్ జ్యువెలర్స్ ఒక 2%. ఇలా డిఫరెంట్ స్టాక్స్ కొంచెం పెరిగాయి అన్నమాట. సో ఐడిఎఫ్సి బ్యాంక్ ఈరోజు 2% దాకా పెరిగింది. సో ఓఎన్జీసీ 3% పెరిగింది నాకున్న స్టాక్స్లో. ఇలా కొన్ని పెరిగాయి అనమాట. విప్రో 1.5%, ఎస్ బ్యాంక్ 2%, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.5%. సో గోల్డ్ కూడా టాటా గోల్డ్ కూడా ఒక 1.5% పెరిగింది. సో ఈవెన్ 600 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేసినా కానీ బాగానే రిటర్న్స్ చూపిస్తోంది. సో మిడ్ క్యాప్ సంబంధించిన కూడా ఒక 1% దాకా పెరిగింది అనమాట. నిఫ్టీ బీస్ 0.4% పెరిగింది. సో ఈ విధంగా చూసినట్టయితే హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ మిడ్ క్యాప్ 150 స్టాక్స్ వచ్చేసి అరౌండ్ 1% దాకా పెరిగినాయి అనమాట. సో ఓవరాల్గా అయితే ఈరోజు 460 రూపీస్ దాకా ప్రాఫిట్ చూపిస్తుంది. లాస్ట్ 4-5 డేస్ బ్యాక్ అసలు నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు టోటల్గా 8% పోర్ట్ఫోలియో ప్రాఫిట్లోకి వచ్చేసి 3500 ఓవరాల్ ప్రాఫిట్లో చూపిస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్, 16th ఏప్రిల్కి సంబంధించిన అప్డేట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.